క్యాంపు కార్యాలయం నుండి రజతోత్సవ సభకు భారీ ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రజతోత్సవ సభకు భారీ ర్యాలీగా బయలుదేరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణం లాగా సభకు తరలి వెళ్తున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, కరీంనగర్ నియోజకవర్గం నుండి సుమారు 200 బస్సులలో ప్రజలు జాతరలాగా సభకు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు చింతకుంటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బొమ్మకల్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా, ఈరోజు అభిమానులందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఇలకతుర్తి పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి మేము ఇలకతుర్తికి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోతున్నాం. ఇప్పటికే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అయినాయి, మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే ఎంత తొందర పోతే అంత తొందర పార్కింగ్ ముందుకు పోతాం కాబట్టి అందుకే తొందరగా స్టార్ట్ అయిపోతున్నాం మేము. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.